వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. నేడు రాజంపేట పార్లమెంటు పరిధిలో జగన్ బస్సు యాత్ర. పూతలపట్టులో మేమంతా సిద్ధం సభ. నేడు తెనాలిలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్. రోడ్ షో బహిరంగ సభల్లో పాల్గొననున్న జనసేనాని. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరం. నేడు వేణుగోపాల్ రావును విచారించే అవకాశం. వైనాడ్ నుంచి రాహుల్ ఎన్నికల ప్రచారం. ఇవాళే ఎన్నికల నామినేషన్ కు సన్నాహాలు. ముగిసిన 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం. మన్మోహన్ స్థానంలో పెద్దల సభకు సోనియా గాంధీ. అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు. డ్రాగన్ కంట్రీ తీరును ఖండించిన భారత్. టర్కీలోని నైట్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం. మంటల్లో చిక్కుకొని 35 మంది మృతి. రాజ్యసభ నుంచి ఇవాళ రేపు మొత్తం 54 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో పాటు 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో కొందరు మళ్లీ ఎగువ సభకు వచ్చే అవకాశం లేదు. రాజ్యసభ సభ్యుడిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం ఇవాళ్టితో ముగియనుంది. ఆర్థిక వ్యవస్థలో పలు సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్లో మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. మన్మోహన్ ఖాళీ చేయనున్న స్థానంలో ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారిగా పార్లమెంట్ ఎగువ సభలో అడుగు పెట్టనున్నారు. కేంద్ర మంత్రుల్లో ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవియా, పురుషోత్తం రూపాల, రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్, నారాయణ రాడే, ఎల్ మురుగన్లు రాజ్యసభ పదవీకాలం ఇవాళ్లతో ముగిసింది. మరో 2 కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవుల పదవీకాలం రేపటితో ముగియనుంది. ఈ 9 మందిలో అశ్విని వైష్ణవ్ మినహా మిగతా 8 మంది తాజాగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైష్ణవ్, మురుగన్లకు రాజ్యసభ సభ్యులుగా మరో అవకాశం ఇచ్చారు. అలాగే సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్ కు సైతం ఆ పార్టీ మరో అవకాశం ఇచ్చింది. పదవీ విరమణ పొందుతున్న 54 మంది రాజ్యసభ సభ్యుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 3 చొప్పున మొత్తం 6 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ జాబితాలో ఉండగా, తెలంగాణ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర రిటైర్డ్ కానున్నారు. ఇందులో బీఆర్ఎస్ కు చెందిన వద్దిరాజు రవిచంద్ర మళ్లీ ఎన్నికయ్యారు.
సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కన్ఫెషన్ స్టేట్మెంట్, రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన సర్వర్ల ద్వారా నగదు రవాణా జరిగినట్టు రాధాకిషన్రావు చెప్పారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు 2023 ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ పార్టీకి భారీగా నగదు తరలింపు జరిగినట్టుగా కూడా తెలియజేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావును పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం ఆయన పనిచేశారు. అయితే రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగులోనికి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన సర్వర్ల ద్వారా నగదు రవాణా చేసినట్లు ఆయన చెప్పారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీల నగదు తరలింపుపై ఫోకస్ చేసినట్లుగా దర్యాప్తులో తెలిపారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావు ఆదేశాలతో ఈ పనులు చేసినట్లు రాధాకిషన్రావు తెలిపారు. 2018 దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీగా నగదు తరలింపు జరిగినట్టు రాధాకిషన్రావు తెలిపారు. ఇందుకు మొత్తం టాస్క్ ఫోర్స్ టీం సహాయ సహకారాలు అందించిందని చెప్పారు. 2023లో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్, ఉద్యోగి సొమ్ములు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. ఇందులో రాధాకిషన్రావు చిన్ననాటి మిత్రుడు ఓఎస్డీ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి చాలా కీ రోల్ ప్లే చేసినట్లు వెల్లడైంది. పట్టుబడ్డ నగదు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదిగా స్పష్టత ఇచ్చాడు. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో A4 నిందితుడిగా రాధాకిషన్రావు పేరును పోలీసులు నమోదు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నగదు అందకుండా చేసినట్లు రాధాకిషన్రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆదేశాలతో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ టీం ద్వారానే ఉప ఎన్నికల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకరరావు ఆదేశాల మేరకు భవ్యస్ ఇన్వెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలు సీజ్ చేశామని రాధాకిషన్రావు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు బంధువుల నుంచి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ₹1 కోటి సీజ్ చేశామని ఒప్పుకున్నాడు. ఆ ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ₹3,50,000 పట్టుకున్నామని వెల్లడించారు. తెలంగాణలో వలస రాజకీయం దుమారం రేపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్కు ముగ్ధులైన నేతలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే స్పీకర్, మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన గులాబీ నేతలు ఎందాకైనా పోరాడతామంటున్నారు. అయితే మీరు నేర్పిందే కదా మేం చేస్తున్నాం, ఇందులో కొత్తే ఉందని హస్తం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరి జంపింగ్ జపాంగ్లకు అనర్హత వేటు తప్పదా? సభాపతుల నిర్ణయం ఏంటి? న్యాయ పోరాటం చేస్తామంటున్న గులాబీ నేతలకు ఎలాంటి అనుభవం ఎదురు కానుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ ఎపిసోడ్ కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరు రోజు రోజుకు మరింత ముదురుతుందే తప్ప ఎవరికెవరూ తగ్గడం లేదు. ఇక అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ తో ఇప్పట్లో పనేముందనుకున్న నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని విడి వలస వెళ్లడంపై గులాబీ దళం మండిపడుతుంది. 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడతారా అంటూ అగ్గి మీద గుగ్గినలా ఫైర్ అవుతుంది. అంతటితో ఆగకుండా మా పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఎలా జంప్ అవుతారు, వారిపై చర్యలు తీసుకోండి, అనర్హత వేటు వేయండి అని పట్టుబడుతుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లకు ఫిర్యాదు కూడా చేసింది. సభాపతులు స్పందించకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం, కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో వాడలు బండ్లవుతాయి, బండ్లు వాడలవుతాయన్నట్లు సాగుతుంది తెలంగాణ రాజకీయం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ దే హవా, కేసీఆర్ మాటే వేదం. కానీ ఇప్పుడు అలా లేదు. 10 ఏళ్ల పాలన తర్వాత రాష్ట్ర ప్రజలు తీర్పుతో గులాబీ నేతలు ఓటమి రుచి చూడక తప్పలేదు. దీంతో బీఆర్ఎస్ శిబిరంలో ఉన్న నేతలు అసలు రంగు బయటపడుతుంది. గులాబీ కండువాతో ఏంటి పని, అధికారం కావాలి అన్నట్టుగా కాంగ్రెస్, బీజేపీ వైపు క్యూ కట్టారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా కారు మొత్తం దాదాపు ఖాళీ అయింది.
దీంతో కలవరంలో పడ్డ బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడిన నేతలపై వేటు పడాల్సిందేనన్న కసితో ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఓడిన దుఃఖంలో మేముంటే లోక్సభ ఎన్నికల వేళ మమ్మల్నే మోసగిస్తారా అన్న ఆక్రోశంలో ఉన్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవలసిందేనని పట్టుబడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు ఆ పని చేయకపోతే న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం హస్తం తరపున సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. దీంతో పార్టీ మారిన వెంటనే దానంపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి అనర్హత వేటుకు డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచి పార్టీ మారిన కూచుకుల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మండలి నుండి డిస్క్వాలిఫై చేయాలని కోరుతూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి పిటిషన్ ఇచ్చారు. ఇక ఇదే బాటలో స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో అతడిపై కూడా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక మరో గులాబీ నేత కె కేశవరావు కూడా గులాబీకి గుడ్ బై చెప్పారు. దీంతో కేకేపై కూడా అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారు. వీళ్లే కాదు, ఇకపై ఎవరు పార్టీ మారినా అనర్హత వేటు వేసే వరకు ఊరుకోమని హెచ్చరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ సభాపతులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అక్కడే తేల్చుకుంటామన్నారు. పార్టీ ఫిరాయింపులపై మండిపడుతున్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. ఏమాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమిటని నిలదీస్తోంది. 2 సార్లు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్న గులాబీ నేతలకు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదని ధీటుగా సమాధానమిస్తుంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య స్పీకర్, మండలి చైర్మన్ నిర్ణయం ఎలా ఉండనుంది? పార్టీ మారిన నేతలపై వేటు వేస్తారా, లేదంటే గతంలో మీరు చేసింది ఇదే కదా అని లైట్ గా తీసుకుంటారా అన్నది ఆసక్తిని రేపుతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక వరకు రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం బ్రాహ్మణ క్రాక గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ళు మళ్ళా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎండగట్టిపోతుంది. ఏమి తినేదానికి కూడా పోకూడదు, పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. రాష్ట్ర నన్ను ఎన్ఆర్ఐ అంటున్నారు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, మీరు మొదటి నుంచి పుట్టుకతో ల్యాండ్ లార్డ్ అయి ఉంటారు, పుట్టుకతో గోల్డ్ స్పూన్తో పుట్టారు, మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళు సామాన్య కుటుంబాల నుంచి, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, నేను కానీ కృష్ణారెడ్డి గారు కానీ, మేమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేయాలి కదా విజయసాయి రెడ్డి గారు. మీరు బతుకు తెరువును కూడా అవమానించే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో చీరలు పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో చీరలు నిల్వ ఉంచిన ప్రాంతాన్ని కృష్ణా జిల్లా పామర్రు మండల పోలీసులు గుర్తించారు. తమకు అందిన అంతర్గత సమాచారంతో పెరిసేపల్లిలోని ఓ ఇంట్లో చీరల బండిల్స్ను కనుగొన్నారు. గ్రామానికి చెందిన వెంకన్న చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించి 10 లక్షల రూపాయల విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకున్నామన్నారు డీఎస్పీ శ్రీకాంత్. పట్టుబడిన వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడిగా తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు డీఎస్పీ. మరియు ఎస్ఎస్టీ టీంకు రాబర్ట్ సంవత్సరం ఎస్ఎస్ టీంను కలెక్ట్ చేసుకునేసి ఎస్ఎస్ టీమును వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క బ్యాంక్ ఎదుర్కొన్నటువంటి రమణ అనేటువంటి అతని ఇంట్లో మన ఎలక్షన్లో పంపిణీకి గాను చీరలు వచ్చినట్టుగా మాకు ఆధారాలు ఉన్నందువలన మేము రమణ వెంకటరమణ పిలిపించి, తర్వాత అలాగే దీనికి సంబంధమైన గణేష్ పామూరు అతను కూడా పిలిపించి విచారణ చేస్తున్నాము. ఇవి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్లలో పంపిణీ చేయడం కానీ తెచ్చినట్లుగా నిర్ధారణ అవుతుంది. డిఈ గారు లెక్కించి తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఖరీదాం తెలిసింది సార్, అంచనా రాగలిగారా? ఓ 10 లక్షల రూపాయలు పైన విలువ చేస్తాయని మేము ప్రాథమికంగా
అంచనాకు వచ్చాము. దాని విలువ కరెక్ట్గా లెక్క వేసి మొత్తం చేసి మహజన్ అయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సోమవారం రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారని, ఆయన రక్తంలో చక్కెర స్థాయి తీవ్రంగా పడిపోయిందని జైలు అధికారులు తెలిపారు. కేజ్రీవాల్ అర్ధరాత్రి వరకు సెల్లో అటూ ఇటూ తిరుగుతూ కనిపించారని, కొద్దిసేపు ఆయన కటిక నేలపైనే పడుకున్నారని చెప్పారు. ఉదయం ఆయనకు టీ, 2 బిస్కెట్లు అందించి మరోవారు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కేజ్రీవాల్కు చక్కెర స్థాయి 50కు చేరుకుంది. ఇక వైద్యుల సూచనలతో ఆయనకు మందులిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని అనుమతించారు. సెల్ బయట జైలు అధికారితో పాటు 2 భద్రతా సిబ్బందిని నియమించారు. అత్యవసర సేవల సిబ్బందిని సెల్ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీ కెమెరాల ద్వారా ఆయన ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పటి, 2 దిండ్లు సమకూర్చినట్లు సమాచారం. ఇస్తాంబుల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 30 మందికి పైగా మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నైట్ క్లబ్లో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది. ఘటనలో గాయపడిన 8 మందిలో 7గురి పరిస్థితి విషమంగా ఉంది. 16 అంతస్తుల భవనం బేస్మెంట్లో నైట్ క్లబ్ ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.4గా నమోదైంది. తైవాన్లో భూకంపంతో జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప కేంద్రాన్ని దక్షిణ తైవాన్లోని హులియన్ సిటీ సమీపంలో గుర్తించినట్లు అమెరికాలోని జియోలాజికల్ సర్వే విభాగం తెలిపింది. సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఆ జట్టుపై లక్నో సూపర్ జైంట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ 81 పరుగులు, పూరన్ 40 నాటౌట్తో చెలరేగారు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 153 పరుగులకి ఆలౌటైంది. నిప్పులు చెరిగే బంతులతో మరోసారి లక్నో పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ హడలెత్తించాడు. వేగానికి తోడు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసి ఐపీఎల్లో టోర్నీలో లక్నో జట్టుకు వరుసగా 2వ విజయాన్ని అందించాడు. లక్నో జట్టు ఓపెనర్ డికాక్ ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ట్యాప్లే ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అతను 3 బౌండరీలు, సిరాజ్ 3వ ఓవర్లో 2 సిక్స్లు బాదాడు. మరోవైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ 20 పరుగుల తక్కువే చేసిన దేవాదత్ పడిక్కల్ విఫలమైన లక్నో ఇన్నింగ్స్పై ఏమాత్రం ప్రభావం పడలేదు. 36 బంతుల్లో డికాక్ 50 పూర్తవగా జట్టు స్కోరు 12వ ఓవర్లోనే 100కు చేరింది. స్టోయినియస్ 15 బంతుల్లో 24 పరుగులతో దాటిని ప్రదర్శించగా ఆఖరిలో పూరన్ మెరుపులతో లక్నో భారీ స్కోరు చేయగలిగింది. ఇక బెంగళూరు ఇన్నింగ్స్ ఆరంభంలో కొద్దిసేపు బాగుంది. కెప్టెన్ డుప్లెసిస్ బౌండరీలతో వేగం పెంచగా నవీనుల్ 4వ ఓవర్లో కోహ్లీ 6తో టచ్లోకి వచ్చాడు. మరుసటి ఓవర్ తొలి బంతికి కోహ్లీ 4 కొట్టడంతో స్కోరు 40 పరుగులు, 0 వికెట్లతో బాగానే ఉంది. అక్కడే కోహ్లీ నిష్క్రమించగా మరుసటి ఓవర్లో డుప్లెసిస్ రన్అట్ అయ్యాడు. చెత్త షాట్ ఆడిన మ్యాక్స్వెల్ ఖాతా తెరవగానే అవుట్ అయ్యాడు. 43 పరుగుల వద్దే బెంగళూరు 3 హిట్టర్లను కోల్పోయింది. దీంతో బెంగళూరు కష్టాల్లో పడింది. మయాంక్ అద్భుత బంతికి గ్రీన్ 9 పరుగుల వద్ద బౌల్ కాగా అనూజ్ జట్టును ఆదుకోలేకపోయాడు. ఇక కార్తిక్ కూడా వెంటనే అవుట్ కావడంతోనే బెంగళూరు ఖేల్ ఖతమైంది. దేశంలో బంగారం ధరలు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి 270 మేర తగ్గి 69,260 వద్దకు దిగి వచ్చింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 250 మేర తగ్గి
63,500 వద్దకు తగ్గింది. బంగారం ధర తగ్గి ఉపశమనం కల్పించినప్పటికీ వెండి రేటు మాత్రం మళ్ళీ పెరిగింది. ఇవాళ హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో కిలో వెండి రేటు ₹400 మేర పెరిగి 79,000 మార్కు చేరింది. That's all for now. Stay with us.